హిందూ సంప్రదాయంలో వినాయకుడు అంటే తెలియని వారు ఉండరు. హిందూ సంప్రదాయంలో వినాయకుడికి ఢిల్లీ నుంచి గల్లీ దాకా పెద్ద పండుగ జరుపుకుంటారు. ఇందులోనే భాగంగా రేపు వినాయక చవితి సందర్భంగా పూలు పత్రాలు పెట్టి దేవుడిని అయితే పూజిస్తారు మండపాలలో పెట్టి. అయితే ఇష్టమైన వినాయకుడికి 21 రకాల పత్రాలు పెట్టి పూజించడం ఈ దేవుని ఆనవాయితీ. ఇప్పుడు కాదు, ఇది గత కొన్ని వందల సంవత్సరాల నుండి అయితే ఏ దేవునికి లేనటువంటి ప్రత్యేకమైన ఈ పూజ ఉంటుంది. 21 రకాల పత్రాలతోటి వినాయకుని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ వివిధ రకరకాలైన 21 పత్రాలకు సంబంధించిన పత్రాలు, ఆకులు, అలాగే పూజకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. ఇవి ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఆమె వ్యాపారస్తురాలు ఆమె. అమ్మ చెప్పండి, వినాయకునికి ఏమేమి పత్రాలు అంటే ఇష్టం, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర మారడాకు ఉన్నది, ఉత్తరేనుంది, అది పిండి కూర ఉన్నది, పాలగొడ చాకు ఉన్నది, జామాకు, మారడిగాయ, గరక, తుంగ, మామిడాకు, చింతవలకాయలు, కాసగడ్డి, అది ప్రత్యేకించి మోతుక ఆకుల ఇస్తారులో దేవునికి అన్ని రకాల ఇష్టమైన ఏమంటారు నైవేద్యం అన్ని పెట్టడానికి సమకూరమైన వస్తువులు అమ్ముతున్నాం. గుట్టకోయి అన్ని సేకరించి తీసుకొచ్చి వ్యాపారం చేస్తాం. ఈ రోజు రేపు అన్ని కలిపి ఇస్తాం. ఒక్కొక్కటి 100 రూపాయలకు అన్ని ఇస్తాం. 21 రకాలు అన్ని ఇష్టమే దేవునికి, ప్రతి ఒక్కటి. ఎక్కువ మారడాకు, మారేడుకాయ, ఎలక్కాయ ఎక్కువ ఇష్టం దేవునికి. గరక ఎక్కువ, ఇవి నాకు తెలిసిన మట్టుకు మంచిగానే ఉంది. మరికొద్ది మందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ప్రస్తుతం మార్కెట్లో అయితే వివిధ రకాల పూలు పత్రాలు అయితే పెట్టి అమ్ముతున్నారు. ఇవైతే దేవునికి బాగా ఇష్టం. ఇంకా కొంతమందిని అడిగి చేసే ప్రయత్నం చేద్దాం. రేపు వినాయక చవితి కాబట్టి పత్రాలన్నీ తీసుకుందామని మార్కెట్కి వచ్చినాము. వినాయకుడు ఏంటంటే శివపార్వతుల పుత్రుడే కానీ పత్రులలో పుట్టిరు అని ఒకటి ఆనవాయితీ ఉంది. ప్రతి ఒక్క పత్రి అంటే మొలకల కాంచెల్లి చెట్ల ఆకుల వరకు ప్రతి ఒక్కటి దేవుడికి పెట్టి పూజిస్తారు. రేపు శ్రేష్టం ఏంటంటే మామిడాకు, జామాకు, చింతపలకాకు, తుమ్మి పువ్వు, గరక, మందార పువ్వులు ఇలాంటి అన్ని పత్రులు ఆ పువ్వులు పెట్టి దేవుడిని పూజిస్తాము. దేవుడికి నైవేద్యాలు కూడా మోదుకలు అండ్ ఉండ్రాలు, గుడాలు, శనగగుడాలు, పెసర్లు అయితే శ్రేష్టము. కొత్త పంట వస్తుంది కాబట్టి దేవుడికి ఫస్ట్ సమర్పించినాకనే ఇక మన మనుషులకు తీసుకుంటూ ఇస్తూ ఉంటారు. ఇలాంటి పండ్లు న్యాచురల్ పూలతోని, గులాబీలు, చామంతిలు అలాంటి పూలతోని దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుందని ఇవన్నీ తీసుకుందామని మార్కెట్కి వచ్చింది. 21 రకాల పత్రాలతో పాటు పూలు పండ్లు కూడా పెట్టాము. పూలు పండ్లు ఖచ్చితంగా పెడతాము. పూలది వేరు, పత్రులది వేరు. పత్రులన్నీ 21 రకాల పత్రులు పెడతారు. పువ్వులు, గులాబీలు, చామంతిలు ఏ పూలతోనైనా దేవుడిని పూజించవచ్చు. ప్లాస్టిక్ పూలతో మాత్రం పూజించరు. గణేశునికి ఎందుకు పెడతారు? గణేశుడు పత్రులలో పుట్టిన దేవుడు. పత్రులలో పుట్టిన దేవుడు అంటే చుట్టూ బొజ్జ గణేశుడు ఏంటంటే ఉండ్రాలు తినుకుంటూ మెత్తగా చుట్టూ ఇష్టంగా కూర్చుంటాడు అందులో. అందుకే దేవుణ్ణి రూపొందించడానికి, ప్రతిష్ఠ చేయడానికి ఇవన్నీ చుట్టూ మంచిగా పెట్టి దేవుణ్ణి అన్న ప్రతిష్ఠ చేస్తాం. ఎలాంటి ప్రసాదాలు చేస్తాం? ప్రసాదాలు మోదుకలు అండ్ ఉండ్రాలు, శనగగుడాలు, పులిహోర, ఏది అయినా సేమ్యా, పాయసము అలాంటి సీటి చప్పటి ఉండ్రాలు బాగా ఇష్టం దేవుడికి. చూశారుగా, వినాయకుడు పత్రాలలో పుట్టాడు కాబట్టి వినాయకుడికి 21 పత్రాలు అంటే చాలా ఇష్టమని చెప్తున్నారు. వినాయకుడు బొజ్జ గణపయ్య కాబట్టి ముద్దుగా కూర్చొని పచ్చని చెట్ల మధ్య కూర్చుండి తింటాడని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వినాయక చవితి రోజు ఈ 21 పత్రాలతో పాటు అలాగే నైవేద్యాలు, అలాగే పూలు పత్రితో పూజించి దేవుని కృపకు పాత్రలు అవుతామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.